హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా, స్టోన్స్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే 1 గ్రామ్ గోల్డ్ నల్లగా అయిపోయినప్పుడు కానీ స్టోన్స్ నల్లగా అయినప్పుడు కానీ ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. కాబట్టి తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరికి చూసి వీడియో అలా చెప్తున్నాను అలా ట్రై చేయండి, కొత్త వాటిలో మెరిసిపోతాయి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని టీ పొడి ఉంటుంది కదా, టీ పొడిని 1 స్పూన్ వరకు వేసుకోండి. టీ పొడి అనేది వస్తువుల్ని క్లీన్ చేయడానికి, అలాగే స్టోన్స్లో చాలామందికి నీరు పట్టేస్తే నల్లగా అయిపోతుంది కదా, ఆ నలుపుని ఈజీగా క్లీన్ చేసేయడానికి అయితే కనుక చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. అలాగే నల్లగా అయిపోయిన వాటిని కూడా 1 గ్రామ్ గోల్డ్ని కూడా చక్కగా నీట్గా క్లీన్ చేయడానికి, తెల్లవాటిలాగా మెరిసిపోయేలా చేయడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే మనకి పనిచేస్తుంది అనమాట. త్వరగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, వస్తువులు పాడవకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఏం చేస్తారంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. బేకింగ్ సోడా కూడా క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఏమైనా మురికి కానీ ఏమైనా ఉన్నా సరే, అలాగే ఏంటంటే నీరు పట్టేసిన దాన్ని ఈజీగా రిమూవ్ చేసేయడానికి బేకింగ్ సోడా కూడా నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండింటిని వేసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట, బాగా మరిగించుకోండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో అలా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లో కానీ దేంట్లో కానీ తీసుకోండి. వేడి చల్లారిపోవాలన్నమాట, మరీ వేడిగా ఉన్నప్పుడు పోయకూడదు, స్టోన్స్ అనేవి ఊడిపోతాయి అన్నమాట. కాబట్టి వేడి చల్లారిన తర్వాత మాత్రమే మనం పోసుకోవాలన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, కొంచెం పర్లేదు, లైట్గా నీరు పట్టినాయి అంతే, ఎక్కువ నీరు పట్టలేదు. వీటిని ఒక ప్లేట్లో పోసేసి మనం తయారు చేసుకున్న ఈ వాటర్ని అయితే కనుక ఇందులో పోసేయాలన్నమాట. పోసేసి ఎక్కడైతే నలుపు ఎక్కువగా ఉందో, లేదంటే స్టోన్స్ దగ్గర నీరు పట్టేసిందో ఆ వాటిని ఈ విధంగా వాటర్లో మునిగేలాగా ఒక 10 మినిట్స్ అయినా సరే పెట్టాలన్నమాట. 10 మినిట్స్ అయితే కనుక ఈ వాటర్లో మునిగేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టేసి వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటిని తీసేసి ఇందులో నుంచి తీసేసి శుభ్రంగా వాటర్ ఉంటాయి కదా, నార్మల్ వాటరు, ఆ నార్మల్ వాటర్లో కడిగేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల దాని లోపల ఏమైనా స్టోన్స్ లోపల ఏవైనా ఉంటే కనుక, మురికి కానీ ఏదైనా ఉంటే అంతా కూడా క్లీన్ అయిపోయి కొత్తవి ఎలా అయితే మెరిసిపోతాయో సేమ్ అదే విధంగా మెరవడానికి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. చాలా బాగున్నాయి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది 100%. కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.